హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మధు ఫార్మ్స్. ఇప్పుడు ఈరోజు మీకు ముర్రా జాతి సెకండ్ గ్రేడెడ్ బర్రెని చూపెడతా. ముర్రా సెకండ్ గ్రేడెడ్ బ్రీడ్. ఈ పొద్దున 4 లీటర్లు, సాయంత్రం 4 లీటర్లు ఇస్తుంది. పూర్తిగా రింగ్ బర్రె, పూర్తి మొత్తం రింగ్ ఉంటుంది. సెకండ్ గ్రేడెడ్ ముర్రా జాతి. మార్నింగ్ 4 లీటర్స్, ఈవినింగ్ 4 లీటర్స్ ఇస్తుంది. ఈ బర్రెను మేము అప్పుడు 80,000 పెట్టి తీసుకొని వచ్చినాం. దీని దూడ చనిపోయినా ఇది ఇప్పుడు ఫీడ్ పెడితే ఇస్తుంది. తౌడు ముందు కలిపి దాన్ని ముందర పెడితే ఇస్తూనే ఉంటుంది. తౌడు బొచ్చలో దీన్ని ముందట పెట్టి పాలు పిండుతాం. ఈ బర్రెకు 80,000 పడ్డది. ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో సహా 80,000 పడ్డది. ఈ బర్రె ఇప్పుడు 2వ ఈత బర్రె. ఇది మగ దూడం పెట్టింది. దీని దూడ పాలు ఎక్కువైంది, చనిపోయింది. మేము చూసుకోలేదు, పాలు ఎక్కువైనాయి, ఆటలు పడి చనిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ దీనికి ఫీడ్ ముందర పెడితేనే పాలు పిండేటప్పుడు పాలు పిండని ఇస్తుంది, లేకపోతే పాలు పిండనియదు. ఈ బర్రె గురించి చాలామంది మా దగ్గరకు వచ్చి మీరు ఫీడ్ ఎట్ట పెడుతుర్రు, దూడ లేకుండా బాగానే పాలిస్తుంది అని అడిగేవారు. కానీ మేము వాళ్ళకి చూపెట్టినాం చాలామందికి. కావాల్సింది చూసుకోండి, మమ్మల్ని వచ్చి కూడా అడిగారు. అదే 75,000-80,000 మేము ఇస్తాం, మాకు ఎవరు అని కూడా అడిగారు. కానీ మేమే దూడ లేకుండా 4 ఇస్తుంది మనకు. అందుకనే దీన్ని ఉంచుకుంటున్నాం మేము. ముర్రా సెకండ్ గ్రేడెడ్ బర్రె. ఇది బర్రెలు మనం కొనేటప్పుడు ఈ కాకినాడ దగ్గర ఉండే బర్రెలు ఇవి. మనం కొనేటప్పుడు కొద్దిగా వాతావరణ అనుకూల పరిస్థితులను బట్టి సీజనల్గా వచ్చే డిసీజ్కి అనుగుణంగా ఉండే బర్రెలను తీసుకోవాలి. ఏ సమయంలో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, బర్రెలను ఆచి చూచి జాగ్రత్త పడి తీసుకోవాలి బర్రెలను.